నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ బియ్యం, 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ మసూర్ దాల్, 1 ఇంచు సైజున్న దాల్చిన చెక్క, 5 లేదా 6 లవంగాలు, 3 లేదా 4 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ షాజీరా, 10 జీడిపప్పు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ నెయ్యి అండ్ 2 స్పూన్స్ వంట నూనె. ఇప్పుడు కిచిడి తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు, మసూర్ దాల్ వేసి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి 1/2 అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు బియ్యం చక్కగా నానాయి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి స్పైసెస్ నుంచి మంచి అరోమా వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. స్పైసెస్ వేగాయండి, వీటి నుంచి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు షాజీరా వేసి కలుపుకోవాలి. తర్వాత స్లైస్డ్ జీడిపప్పు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు కూడా వేగాయి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పసుపు, చిటికెడు సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి వేయించుకోవడం వలన ఉల్లిపాయల్లో ఉండే నీరు బయటకు వచ్చి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తే కిచిడి టేస్ట్ బాగుండదండి. సో స్లో ఫ్లేమ్లో కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది. ఇప్పుడు పెరుగు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పెరుగు వలన కిచిడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పు, బియ్యం వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది హైదరాబాద్లో ఫేమస్ రెసిపీ. కట్టా అని రెసిపీ ఉంటుందండి, అది కిచిడిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కట్టా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకొక వీడియోలో చూద్దాం. 1 నిమిషం తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేయడం లేదండి, సాల్ట్ వేస్తే పప్పు త్వరగా ఉడకదు. చూడండి, అంతా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి 5 లేదా 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బియ్యం, పప్పు 75% ఉడికిందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి వలన కిచిడికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి వెరీ లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, బియ్యం, పప్పు చక్కగా ఉడికాయి. కిచిడి పొంగల్లాగా మెత్తగా ఉండదండి, పొడి పొడిగా ఉంటుంది.
ఇప్పుడు అంతా ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కిచిడీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.